హాయ్ అండి. చాలా రోజులైంది ఇలా ప్లాంట్ టూర్ చేసి. అప్పుడెప్పుడో కొన్ని ప్లాంట్స్ ఉన్నప్పుడు చేసాం. ఇప్పుడు మళ్ళీ కొన్ని న్యూ ప్లాంట్స్ వచ్చాయి. సో, అందుకే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఇది జస్ట్ బయట నుండి లుక్ అండి. బయటికి ఇంతకుముందు వైట్ కలర్ ఉండేది పెయింట్. ఇప్పుడు యెల్లో కలర్ పెయింట్ ఏసాను. నేనే ఏసానండి యాక్చువల్లీ. ఎలా ఉందో చెప్పండి. అసలెప్పుడు బయట వేసే వాళ్ళతోనే వేయిస్తాను. ఈసారి ఏమైందంటే ఇలాగా లెమన్ యెల్లో కలర్ వేయాలండి అంటే 20 లీటర్స్ పడుతుందన్నాడు. మా పక్కన వాళ్ళు వేరే క్రీమ్ కలర్ వేయించుకున్నారు. వాళ్ళకి 10 లీటర్స్ 3000 అమౌంట్ పడుతుందన్నాడు. మాకు మాత్రం 20 లీటర్స్ పడుతుందన్నాడనమాట. అంతెందుకు పడుతుంది, పోనీ పెయింట్ నేనే ఇస్తాను. మీరు జస్ట్ పెయింట్ ఎయండి. ఎంత తీసుకుంటారని అడిగాను. ఇంకా రేట్ ఏం చెప్పలేదన్నమాట. సో, ఇంకా నేనే పంతం మీద వేసేసాను కలర్ బయట. నాకు జస్ట్ 3 లీటర్స్ పెయింట్ పట్టిందండి. అందులో 2 లీటర్స్ వాటర్ వేయాలి. అలా 5 లీటర్స్ ఎగ్జాక్ట్‌గా సరిపోయిందనమాట. నేను వేసేటప్పుడు వీడియో ఏం తీయలేదండి. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రూఫ్స్ అడిగితే నేనేం చేయలేను. ఎనీవే ఇవన్నీ డిఫరెంట్ పోతోస్. ఇప్పుడు చూపిస్తుంది మార్బల్ క్వీన్ అంటారు. స్నో క్వీన్ అని కూడా అంటారు. సేమ్ ఒకే దాంట్లో ఉన్నాయి రెండూను. ఇదేమో గోల్డెన్ పోతోస్. ఇలా వీక్లీ వన్స్ స్ప్రే చేస్తూ ఉంటాను డస్ట్ ఏమీ లేకుండా. ఇది నెక్స్ట్ మీకు అందరికీ తెలిసిందే లక్కీ బ్యాంబూ. ఆ మధ్య రూట్ బాండ్ అయిందని సెపరేట్ చేశాను ప్లాంట్స్. ఇదిగోండి కొన్ని ఇందులో వేసాను అనమాట. నెక్స్ట్ ఇది క్యూపిడ్ పెపరోమే అంటారండి. ఇలా లీవ్స్ పఫీగా షైన్ ఉంటాయి. లీవ్స్లోని వాటర్ కంటెంట్ ఉంటుందండి. సో వీటికి సాయిల్ బాగా డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ వేస్తే సరిపోతుంది. ఇది దీని ఫ్లవర్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది పెన్సిల్ క్యాక్టస్ అండి. చాలా హైట్ పెరుగుతుంది. ఇది స్నేక్ ప్లాంట్. చిన్న పాట్లో అయినా చూసారా లీవ్స్ ఎంత పెద్దగా పెరిగాయో. నెక్స్ట్ ఇది సింగోనియం వెరైటీ అండి. ఇది కూడా రూట్ బాండ్ అయింది. మొత్తం రూట్స్తో తీసి మళ్ళీ వేసే టైం లేదని న్యూ గ్రోత్ కోసం ఫుల్గా కట్ చేసేసాను. ఇది ఫిటోనియా ప్లాంట్. బ్రైట్ స్పాట్లో వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ సన్లైట్ ఏమి అవసరం లేదు ఈ ప్లాంట్కి. నెక్స్ట్ ఈ చిన్న చిన్న ప్లాంటర్స్లో కూడా పోతోస్ వేసానండి. ఒకటి ఖాళీగా ఉంది. ఏదో ఒకటి చూసి వేయాలి. ఇవన్నీ బ్రోకెన్ హార్ట్ ప్లాంట్స్ అండి. ఇక్కడ ఒక 2 డేస్ నుండి చాలా చల్లగా ఉంటుందన్నమాట. సో వాటరింగ్ రోజు వేయట్లేదు. 2 డేస్కి ఒకసారి వేస్తున్నాను. నెక్స్ట్ ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టాను. దీని పేరు ఎమినాఫర్న్ అంటారండి. ఇది చూసారా చాలా బుషీగా పెరిగింది. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఈ పక్కన ఉన్నది ఎపిషియా క్యూప్రిటా అంటారండి. ఇది ఫ్లవరింగ్ వెరైటీ. ఈ వెరైటీలోని రెడ్ పింక్ ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి మోస్ట్లీ. నా దగ్గర అయితే పింక్ వెరైటీ ఉంది. నెక్స్ట్ ఇది వాటర్ మెలన్ బెగోనియా అండి. ఇండైరెక్ట్ లైట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది ట్రాన్స్కాండియా వెరైటీ. లీఫ్ కింద పర్పుల్, లీఫ్ పైన ఏమో గ్రీన్గా ఉంటాయి లీవ్స్. పక్కది కూడా ఎపిషియా ప్లాంటే. ఇందాక చూపించా కదా. పక్కన దీని ఫ్లవరింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ వాల్కి ఒక సైకిల్ స్టిక్కర్ అంటించాను. అక్కడక్కడ బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్. ఈ కొండలో ఉన్నది పెనీవర్డ్ ప్లాంట్ అంటారండి. ఇంకా బోల్డ్ నేమ్స్ ఉన్నాయి. డాలర్ వీడ్ అని, కాపర్ కాయిన్ అని చాలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది పోనీటైల్ ప్లాంట్ అండి. ఇది కొంచెం బాన్సాయి లుక్ వస్తుంది. దాని ట్రంకే అందం అన్నమాట ఈ ప్లాంట్కి. లీవ్స్ అయితే సన్నంగా పొడుగ్గా పెరుగుతాయి. నెక్స్ట్ ఇది స్ట్రింగ్ ఆఫ్ నికిల్స్ అంటారండి. ఇది ట్రీ బార్క్ తీసి పెట్టాను అనమాట ఇలాగా. సో ఆయిల్ ఏం అవసరం లేదు దీనికి. ఇది ఎపిఫైటిక్ ప్లాంట్ అండి. ఎయిర్ నుండి మాయిశ్చర్ తీసుకుంటుంది. 2 డేస్ వన్స్ స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట. పక్కన నార్మల్ స్నేక్ ప్లాంట్ అండి ఇది. నెక్స్ట్ ఇది స్ట్రింగ్ ఆఫ్ మిలియన్స్ అంటారు. ఇది కూడా ఎపిఫైటిక్ ప్లాంటే. కోకోపీట్లో వస్తుందా రాదా అనుకున్నా కానీ బాగానే బతికింది. చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి. ఇదేమో ఎరేలియా ప్లాంట్ అండి.
ఇది చూడండి, స్ట్రింగ్ ఆఫ్ టర్టిల్స్ అంటారు. ఇది ఇప్పుడిప్పుడే గ్రోత్ కనిపిస్తుంది. ఆ లీవ్స్ మీద టర్టిల్స్కి ఉన్నట్టు చాలా ఉంటాయండి, అందుకే ఆ పేరు వచ్చింది. ఇది బటన్ ఫర్న్. ఇది కోలియస్ వెరైటీస్ అండి. లీవ్సే ఈ ప్లాంట్కి అందం అనమాట. ఇది పెడిలాంథస్ కర్లీ పింక్ అంటారు. లీవ్స్ ఇలా కర్లీగా ఉంటాయి అండ్ సన్లైట్కి కొంచెం పింక్ వేరియేషన్ వస్తాయి అన్నమాట లీవ్స్, అందుకే అనమాట దానికి ఆ పేరు. ఇది అలోవెరాలో ఒక సక్యులెంట్ వెరైటీ. ఇవన్నీ అరేలియాస్ మళ్ళీ. ఇది చూడండి, సింగోనియంలో డ్రాఫ్ట్ వెరైటీ అనమాట. పింక్ సింగోనియం, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లీవ్స్ ఉంటాయి. ఇది ట్రాన్స్కాండియా నయోక్, పింక్ అండ్ గ్రీన్ లీవ్స్ దీనికి కూడా. ఇది స్పైడర్ ప్లాంట్లో ఒక వెరైటీ అండి. బేబీ పప్స్ లాంటివి ఉండవు, కానీ ఇలా బుషీగా పెరుగుతుంది అనమాట. వైట్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇది గోల్డెన్ గ్రాస్ అండి, స్టోన్ క్రాప్ అని కూడా అంటారు. హ్యాంగింగ్స్లో కూడా బాగుంటుంది. ఇది బాల్సమ్ ప్లాంట్. ఈ కలర్ ఫ్లవర్ ఏంటో చూడాలి. సీడ్స్ త్రూ ఇది ఈ ప్లాంట్ వేసానండి. ఇది బటన్ ఫర్న్, ఇందాకలా చూపించా కదా. ఈ పెద్ద కుండీలో ఉన్నది కలిసే రిపన్స్ అండి. నెక్స్ట్ ఇది కూడా ఒక షో ప్లాంటే, కొంచెం పెద్ద పాట్లో వేస్తే పెద్ద లీవ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది పెడిలాంథస్ వెరైటీ అండి. ఇది కైండ్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్ అండి. ఇదేమో రెడ్ ఆల్టర్నాంథరా ప్లాంట్. ఇందులో ఇంకా పింక్ వెరైటీ కూడా ఉంటాయి, నా దగ్గర లేదు కానీ జస్ట్ చెప్తున్నాను. మంచిగా 2-3 hours సన్కి ఎక్స్పోజ్ అయితే ఈ కలర్కి టర్న్ అవుతాయి అన్నమాట లీవ్స్. పక్కదేమో ట్రాన్స్కాండియా వెరైటీ. ఈ రెండు కూడా లీఫ్ వేరియేషన్ అనమాట, డిఫరెంట్గా ఉంటుంది. ఇది కోలియస్ వెరైటీ ఆఫ్ ప్లాంట్. ఇది సింగోనియం. ఇది చూసారా, మదర్ ఆఫ్ మిలియన్స్ అంటారు. లీవ్స్ మీద చిన్న చిన్న పప్స్ వస్తాయండి, చూడటానికి బాగుంటుంది. దీని నుండి న్యూ ప్లాంట్స్ వస్తాయి అన్నమాట. ఇది వేరిగేటెడ్ జేడ్ ప్లాంట్. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండి, నేమ్ గుర్తులేదు కానీ వైట్ అండ్ మెరూన్ మిక్స్డ్లో ఫ్లవర్ ఉంటుంది. ఇది గడ్డి గులాబీ అండి, అంటే ర్యాక్ వెరైటీ అనమాట, రెక్క వెరైటీ అనమాట. ఫ్లవర్ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. పక్కన చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇది స్నేక్ ప్లాంట్. ఆ మధ్య వర్షాలకి పోతుంది అనుకున్నాను, బట్ రూట్ రాట్ అవ్వకుండా మట్టి మార్చేసాను అనమాట. సైడ్న కొన్ని లీవ్స్ పెట్టి ప్రాపగేట్ చేశాను, ఇన్ కేస్ మదర్ ప్లాంట్ పోయినా న్యూ ప్లాంట్స్ వస్తాయని. లక్కీగా వచ్చాయి కూడా. పక్కదేమో క్రీపింగ్ చార్లీ అండి, వేరిగేటెడ్ వెరైటీ. ఇది వేరిగేటెడ్ డిస్టియా ప్లాంట్. ఇది కూడా ఎపిఫైటిక్ ప్లాంటే అండి. ఇది బేబీ సన్ రోజ్ ప్లాంట్, చిన్న చిన్న రెడ్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి కూడా. నెక్స్ట్ ఇది హ్యాంగింగ్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ పీలియా గ్లౌకా అంటారు ఇప్పుడు చూపిస్తున్న ప్లాంట్. చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వస్తాయి దీనికి కూడా. ఇలా రెడ్ స్టెమ్స్లా ఉంటాయి అన్నమాట, హ్యాంగింగ్ బాస్కెట్స్లో బాగుంటాయి. నెక్స్ట్ ఇది పెడిలాంథస్ కర్లీ పింక్ అండి, ఇందాక చూపించాను కదా చిన్న దానిలోని. హ్యాంగింగ్ బాట్లో కూడా ఇలా వేసాను అనమాట. ఇది పీలియా వెరైటీలో అండి, చిన్న చిన్న రెడ్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది డిస్టియా వాటర్ మెలాన్. ఇది కొనడమే ఇలాగా కోకోనట్ హస్క్లో తీసుకున్నానండి. ఈ సీజన్లో అయితే ఈ ప్లాంట్ బాగా పెరుగుతుంది, న్యూ గ్రోత్ వస్తుంది అనమాట. క్లైమేట్ని బట్టి దీనికి స్ప్రేయింగ్ చేసుకోవాలండి. డ్రై వెదర్ ఉంటే డైలీ స్ప్రే చేస్తాను. క్లైమేట్ కూల్గా ఉంటే ఒక 2-3 డేస్కి అలా ఒకసారి చేస్తాను అనమాట. లీవ్స్ రెడ్గా టర్న్ అవుతాయి బ్రైట్ లైట్ అండ్ ఇస్తే బాగా. ఇది ఇందాకలా హ్యాంగింగ్స్లో చూపించిందే. ఇది రెడ్ రిప్సాలిస్ అండి. పక్కనేమో క్రీపింగ్ చార్లీ ప్లాంట్, ఇలా హ్యాంగింగ్స్లో బాగుంటుంది. ఇది పీలియాలో ఇంకో వెరైటీ అండి. ఇది చూడండి, బోన్సే వెరైటీ, డ్రాఫ్ట్ కామ్నీ ప్లాంట్ అంటారు. ఫుల్ సన్ ఉండాలి దీనికి. ఇవన్నీ ఇంకా ముందు చూపించినవే ప్లాంట్స్ అన్నీ. ఇది పెడిలాంథస్లో ఒక వెరైటీ. ఆరెంజ్ షేడ్ లీవ్స్ వస్తాయండి సన్కి ఎక్స్పోజ్ అయితే. ఇది సిల్వర్ లేడీ పోథోస్ వెరైటీ అండి.
అవును, చూపించడం మర్చిపోయాను. మొన్న రీసెంట్గా ఒక షార్ట్లో బర్డ్ హౌస్ పెయింట్ చేసింది చూపించా కదా, అది అక్కడ పెట్టాను. సో చూడాలి అందులో ఉండే గెస్ట్ ఎవరు మరి. ఎనీవే అండి, వీడియో యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.